టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీకు త్వరలోనే ఒక ఆఫర్ వస్తుందంటే ఏంటనేది చూద్దాం, ఓకేనా? ఎస్, త్వరలోనే వస్తుందంటండి మనీ ఆఫర్. దానికి సంబంధించి నిజం తెలుస్తుందంట. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళు తలకిందులు అయిపోయారు కదా, వాళ్ళ నుంచి మీకు రావాల్సింది ఏదైనా ఉంటే వస్తాయంట. అండ్ న్యూ బిగినింగ్, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఎవరు టవర్ మూమెంట్ చేయలేరండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, మిమ్మల్ని ఆపలేరు. చాలా స్ట్రాంగ్గా, ఎస్, చాలా స్ట్రాంగ్గా, చాలా అవకాశం అయితే చాలా ఉందండి, ఓకేనా? మీ లైఫ్లో క్లియర్గా ఉందండి. అండ్ స్ట్రాంగ్గా అవకాశంగా తీసుకొని డబ్బులు ఇచ్చి న్యూ బిగినింగ్ మొదలెడదాం అని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? దాని అర్థం ఏంటి ఏంజిల్? దారి లేదండి, వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదు. ఇంకా మీకు ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి. ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి, ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు ఏదో వర్క్ కంప్లీట్ చేయాలి అంటండి, పెండింగ్లో ఉంది, మీరు అనుకున్న టాస్క్ ఏదో కంప్లీట్ చేయండి అని చెప్తున్నారండి. అండ్ మీరు ఏదైతే అనుకున్నారో ఆ టార్గెట్ అనేది మీరు రీచ్ అవ్వండి. ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పని అనేది చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది, అందులో ఎలాంటి డౌటు లేదు అని చెప్తున్నారండి. అలాగే మీరు బర్డెన్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది మిమ్మల్ని బర్డెన్ చేయాలి అని చూస్తున్నారు, కానీ అది జరగదు అని చెప్తున్నారండి. మీరు చేస్తున్న పనిని స్లో చేయాలి అని చూస్తున్నారంట, ఏదో ఒక రకంగా స్లో చేయాలి అని అనుకుంటున్నారంటండి. మీ దారికి అడ్డు రావాలి అని చెప్పి వాళ్ళు వస్తున్నారని చెప్పి ఫ్రెండ్లీగా ఉంటూ మీకు ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి వాళ్ళు. అంటే వీళ్ళు మనకు అడ్డుగా వస్తున్నారు, వీళ్ళు పని జరగనిస్తారో లేదని స్టార్టింగ్లోనే మీకు ఒక డౌట్ వచ్చేలాగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. మీరు ఏదైతే షేర్ చేస్తున్నారో, ఏదైతే పని చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడడం ఆపొద్దు. మీ వర్డ్స్కి అది ఇంట్లో వాళ్ళైనా బయట అయినా సరే 111 న్యూ బిగినింగ్, ఓకేనా అండి? ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో ఒక పెద్ద చేంజ్ని తీసుకొస్తుంది, ఓకేనా అండి? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, కన్ఫర్మేషన్ అండి, న్యూ బిగినింగ్, ఎస్, ఖచ్చితంగా చేంజ్ని తీసుకొస్తుంది మీకు అని చెప్తున్నారండి. అండ్ లెట్ గో, మిమ్మల్ని ఎవ్వరూ వెనక్కి లాగలేరు. వాళ్ళందరూ కూడా ఇల్యూషన్స్తో మిమ్మల్ని వెనక్కి లాగడమే కాకుండా మీ ముందు డైరెక్ట్గా మాట్లాడుతున్నారంట. అప్ టు 9 వీక్స్లో మీరు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుందండి. అండ్ క్రియేటివ్గా చేయండి, కొత్తగా చేయండి, అందరిలా కాకుండా ఏ పద్ధతిని అయితే చేయాలనుకుంటున్నారో 9 వీక్స్లో ఖచ్చితంగా దాంట్లో మీకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్తున్నారండి. అండ్ చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయండి. వన్ వేలో కాకుండా మల్టిపుల్ వేస్లో చూడండి అని చెప్తున్నారు. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా? మిమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి, ఓకేనా? మిమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. మీ పని అనేది ముందుకు ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ సెలబ్రేషన్ అనేది తలకిందులు చేయాలని చూస్తున్నారంటే, మిమ్మల్ని స్ట్రెస్ చేస్తే, అంటే మిమ్మల్ని బాధ పెడితే మీ సెలబ్రేషన్ అనేది లేకుండా చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఉన్నారంటండి. బట్ అదేది వర్క్ అవ్వదు, ఓకేనా ఏంజల్స్? మన కలెక్టివ్కి ఏం మెసేజెస్ ఇద్దామనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి, ఏం మెసేజెస్ ఇద్దామనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం మెసేజెస్ ఇద్దామనుకుంటున్నారు? మన కలెక్టివ్కి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? రీకన్సిడర్. మీరు ఈ స్ట్రెస్కి రిలేటెడ్ మీరు ఏదో పాసిబిలిటీస్ చూస్తున్నా అన్నారు కదండి, పాస్ట్కి సంబంధించి, అవి వద్దు, ఓకేనా? ఎస్, డివైన్ అనేది వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేలా చేస్తుంది. లుక్ ఫర్ ఎ సైన్, మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అంటున్నారండి డివైన్, ఓకేనా? సైన్ కోసం అంటే చూడండి, మీకు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఏదైతే ఆన్సర్ కావాలనుకుంటున్నారో దాని గురించి ఖచ్చితంగా మీకు సైన్స్ ఇస్తారంట. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదండి. మీరు ఖచ్చితంగా రికవర్ అయిపోతారు. మీరు చేస్తున్న పని నుంచి మీకు లోన్స్ కావచ్చు, డెప్త్ కావచ్చు, లేదంటే ఏదైనా గోల్డ్ కావచ్చు, ఏదైనా తీసుకోవాలి, విడిపించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి జరుగుతుందంట. ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు, అన్నిటిలోనే మీరు రికవర్ అయిపోతారు, ఓకేనా అని చెప్తున్నారండి. అండ్ మనీ కూడా త్వరలోనే వస్తుందండి మీకు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మనీకి సంబంధించి రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు, ఓకేనా, నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్ని నాకు వాట్సాప్ చేయండి. దాని ద్వారా ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, గ్రహాలను బట్టి డివైన్ అనేది మీకు ఏం పరిహారం చెప్తుందో అని చూసి చెప్తానండి. దాని ద్వారా మీకు మనీ అనేది తొందరగా, మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వాలన్నా, మీకు అప్పు తొందరగా రావాలన్నా కూడా అది చాలా బాగా యూజ్ అవుతుందండి, ఓకేనా?
అండ్ పాస్ట్లో ఏదైనా గొడవలు పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోండి. మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ జడ్జిమెంట్ అనేది దేవుడు ఇచ్చేశాడు. మీకు జస్టిస్ ఖచ్చితంగా జరుగుతుంది. వెయిట్ ఫర్ ద టర్న్. ఖచ్చితంగా మీకు రావాల్సిన అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అని చెప్తున్నారండి. ఏదేమైనా సరే మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి, ఓకేనా? అన్నిటికీ ప్రిపేర్ అయిపోండి అని చెప్తున్నారండి, ఓకేనా? లైఫ్ని ఈచ్ మూమెంట్ అనేది ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. అండ్ ఈ లైఫ్ మీకోసమే. మీరు ఎంత క్రియేటివ్గా ఆలోచించగలిగితే అంత క్రియేటివ్గా ఆలోచించండి. సక్సెస్ అనేది పక్కా. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీకు సక్సెస్ అనేది పక్కాగా వస్తుందని చెప్తున్నారండి, ఓకేనా? అండ్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాల్సిన లవ్, కేరింగ్ అండ్ కేర్ చేసే పర్సన్ వస్తారు. మీరు ఏదైతే గుడ్ న్యూస్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారో అది ఆ టైం రానే వచ్చింది అని చెప్తున్నారండి. త్వరలోనే పర్ఫెక్ట్ టైమింగ్లో ఏంజల్స్ మీకు సైన్స్ ఇస్తారంట, ఓకేనా? మీ గిఫ్ట్స్ని, మీ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అవ్వండి అని చెప్తున్నారు. మీరు ఇంకెక్కడా వెనక్కి తిరిగి చూడొద్దు. ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని యాక్షన్ తీసుకోండి. ఏదైతే న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారో అందులో యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారు. ఇన్ 22 డేస్లో మీ లైఫ్లోకి ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది అని ఏంజల్ చెప్తున్నారండి. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక గుడ్ న్యూస్ అనేది 22 డేస్లో వస్తుందంట. ఆ టైంలో ఇంకొకరు మీకు హెల్ప్ కూడా చేస్తారంటండి, ఓకేనా? హెల్ప్ అడగండి. అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ మీ చుట్టూ చాలామంది ఉన్నారంట. ఎవరు హెల్ప్ చేస్తారని మీరు అనుకొని ఉంటే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ చుట్టూ చాలామంది ఉన్నారండి. అండ్ కొంచెం టైం ఇచ్చి పీస్ఫుల్గా ఉన్నప్పుడు లేదా మెడిటేషన్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేస్తూ కానీ ఆలోచించండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారు. మీరు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే జలస్ చూపిస్తున్నారో వాళ్ళు జస్ట్ మీ పక్కన అవకాశం కోసం ఉన్న వాళ్ళే, అవకాశవాదులు కాకుండా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారండి. అండ్ నో దేనికి ఏంజల్, నో దేనికి. ట్రావెలింగ్లో మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేరండి, ఓకేనా? ప్లేఫుల్నెస్తో కొత్త బిగినింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే ప్లేఫుల్నెస్తో ఉన్నారో అదే ప్లేఫుల్నెస్తో అండ్ జాలీగా డివైన్ మీద నమ్మకంతో కొత్త బిగినింగ్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా? మీ లైఫ్లో చాలా అవకాశాలు ఉన్నాయంటండి, చాలా అవకాశాలు ఉన్నాయంట. ఒకదాని తర్వాత ఒకటి రివీల్ అవుతాయి. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది మీ దగ్గరికి వస్తుంది. కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారండి. అండ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇంప్రూవ్. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ప్రజెంట్ దాన్ని చూడలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా మీ పాత్ అనేది క్లియర్గా ఉంది. మీరు చేస్తున్న వర్క్ క్లియర్గా ఉంది, ఓకేనా? మీరు డివైన్ పాత్లోనే వెళ్తున్నారు. మీకు ఏంజల్స్ గైడ్ చేస్తారంట ఆల్వేస్. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే కామెంట్ చేయండి, ఏంజల్స్ని అడగండి. అలాగే గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు. దానివల్ల ఏంటంటే మీలో పాజిటివిటీ అనేది వస్తుంది. సో మీరు ఈజీగా మీకు రావాల్సిన డిజైర్స్ని, డ్రీమ్స్ని మీరు అచీవ్ చేసుకోగలుగుతారు. మీరు ఏ రకంగా కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు వర్రీ. మనీ కోసం కావచ్చు, రిలేషన్ కోసం కావచ్చు, పర్సన్ కోసం కావచ్చు, ఏ రకంగా కూడా మీరు వర్రీ అవ్వద్దు. నేను అన్నాను కదా, నేను చూసుకుంటాను. గైడెన్స్ కావాల్సిన వాళ్ళు గైడెన్స్ తీసుకోండి, ఓకేనా? మీకు ఏదైనా విష్ కావాలంటే విష్ అడగండి. అలాగే గ్రాటిట్యూడ్ చూపించండి అని చెప్తున్నారండి, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి, అలాగే ఎనర్జీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా? మీకు ఇంకా మల్టిపుల్ వీడియోస్ కావాలంటే రీసెంట్గా అప్లోడ్ చేశానండి, ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చానండి. ఎంటర్ప్రీనర్స్, ఏదైనా ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూ ఉంటే చెక్ చేయండి, ఓకేనా? అవి ఏంటి అంటే ఇప్పుడు జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇంట్లోంచి హోమ్ మేకర్స్ ఉంటాం కదా, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే ఇంటికాడ నుంచే కుక్ చేసి వాటిలో పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా బేకరీ ఐటమ్స్ కుక్ చేయడానికి వచ్చిన, బిర్యానీ వచ్చిన, ఏదైనా స్నాక్ ఐటము, స్వీట్స్, లేదంటే వాటర్ బాటిల్స్, ఇలా ఒక నేమ్ పెట్టుకొని అందులో సెల్ చేసేలా ఉంటుంది. అలాగే మీరు మెయిన్ రోడ్కి మీ ఇల్లు ఉంటే చిన్న షాప్ లాగా, చిన్న ఏంటంటే మినీ సైజ్ ఒక మిషన్తో ఏదైనా ఒక ఈవినింగ్ టైంలో ఒక చిన్న టేబుల్ వేసుకొని దానికి ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో పెట్టకూడదండి, ఓకేనా? చిన్నగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఒక టేబుల్ ముందో, లేదంటే ఒక షాప్ ముందో, లేదంటే ఒక టేబుల్ మీదో, మీ ఇంటి ముందో, బయట వచ్చే కాడ కొంచెం మెయిన్ రోడ్ సైడ్ ఉంటే
అక్కడ ఏంటంటే చిన్న టేబుల్ కింద వేసుకొని ఒక బోర్డు లాంటిది పెట్టుకొని ప్రైస్ పెట్టుకొని మీరు ఒకసారి స్టార్ట్ చేశారంటే తర్వాత వాళ్ళే వస్తారండి. ఓకేనా? దాన్ని బట్టి కొంచెం కొంచెం పెంచుకుంటూ అలా కూడా చేయొచ్చండి. మల్టిపుల్ ఐడియాస్ ఉన్నాయి అండ్ మనం చేయగలగాలి. బట్ దేనికి కూడా నామోషిగా ఫీల్ అవ్వకూడదు. కష్టపడే వాళ్ళు అసలు దేనికి మొహమాట పడకూడదు. ఓకేనా? ఎందుకంటే మనం ఏ పనైనా సరే మనం చేసుకోగలగాలి. అండ్ చిన్నదైనా పెద్దదైనా సరే. ఓకేనా? డిపెండ్స్ ఆన్ యువర్ చాయిసెస్, ఓన్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా? మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అలా చెక్ చేయండి. అంటే బిజినెస్ ఐడియాస్ చాలా ఉంటాయి. ఓకేనా? మీరు పాసిబిలిటీని, అవకాశాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. అవకాశం కోసం ఎదురు చూడొద్దని చెప్పడం ఒకటే నా మెయిన్ మోటో. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.